హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని, ఎవరు కూడా అధైర్యపడవద్దని కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పుల సాంబశివరెడ్డి అన్నారు. జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన చౌదరి కనకమ్మ లింగయ్య దంపతులకు తెలంగాణ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ముగ్గు పోసే కార్యక్రమాన్ని శుక్రవారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పుల సాంబశివరెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల హయాంలో ఏ ఒక్క పేద ప్రజానికానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, అప్పటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నాడని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంవత్సర కాలంలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం కూడా 3,500 ఇండ్లను కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడితల ప్రణవ్ బాబు మంత్రుల ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు అనుగుణంగా హుజూరాబాద్ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడితల ప్రణవ్ బాబుకు ఉప్పుల సాంబశివరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు చౌదరి కనకమ్మ లింగయ్య, జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తోట స్వప్న, కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పుల సాంబశివరెడ్డి, మడిపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ కాయిత లింగారెడ్డిలను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తోట స్వప్న, మడిపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ కాయిత లింగారెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు అంజీ తదితరులు పాల్గొన్నారు. రోజు జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకి పోసే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల బాధలు తెలుసుకొని ప్రతి ఒక్క ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు ఇప్పియాలని ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మన హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో మన ఇన్ఛార్జి ప్రణవన్న గారు 3,500 మంజూరు చేయడం జరిగింది. దీనికి గాను మన ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రణవన్న గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏనాడు 9 సంవత్సరాల పరిపాలనలో ఏనాడు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి ఒక్కరికి ఇండ్లు ఇచ్చిన దాఖరీ లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి అన్న కృషితోని ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది.